ఈ విధంగా నీటి సౌకర్యం ఉన్న ప్రతి రైతులు తనకున్న శిలక పొలాన్ని ఈ విధంగా నారుమడి కట్టించుకొని వరి పంట చేయాలని అయితే వాళ్ళ ఆలోచనలు ఉంటున్నాయి. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటను వేయండి. అందరూ ప్రతి ఒక్క రైతు కూడా మీరు వరి వేస్తేనంటే వరికి డిమాండ్ ఎక్కడ ఉంటుంది? మీకున్న ఎల్జెల్కలోనే రకరకాల పంటలు వేసి మంచి ఆదాయాన్ని రాబట్టవచ్చు. మీరు ఈ విధంగా మడిగన కట్టించుకుంటే మీరు ఒక వరికి తప్ప వేరే ఏ దానికి యూజ్ కాదు ఈ పొలం. కాబట్టి మీరు చూసుకొని పంట పండించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అందరూ కూడా వరి పైన ఆధారపడితే మార్కెటింగ్ కూడా ఉండాలి కదా. అందరూ రైతులు కూడా వరి వేస్తే ఎట్లా? చిలక పొలంలోనే మనం పలు రకాల పంటలు వేయచ్చు. దగ్గర ఈ నారుమడి లోపల ఒక నారు తప్పించి వేరే పంట వేయడానికి రాదు. కనుక మీకు గనక నీటి సౌకర్యం ఉన్నట్లయితే కనుక మీకున్న పొలంలలో మీరు మీ ఆరుతడి పంటలోనే రకరకాలుగా పంటలు పండించండి. వేరుశనగ కావచ్చు, పత్తి కావచ్చు, కంది కావచ్చు, ఆమ్దేవి కావచ్చు, జొన్నలు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, రకరకాలుగా వేయచ్చు. కానీ ఇక్కడ ఈ నారుమడిలో ఒక వరి తప్పించి వేరే పంట వేయడానికైతే లేదు. కనుక రైతన్నలు మీరు కొంచెం జాగ్రత్త పడి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా వరి వేస్తే మార్కెట్లో డిమాండ్ ఏముంటుంది? కనుక ఈ విషయం మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటను పండించడంలో రైతుకు లాభసాటిగా ఉంటుంది. అందరూ కూడా వరి వైపు మొగ్గు చూస్తే వరిని కొనుగోలు చేయడంలో తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కనుక రైతులను జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ విలువైన సమాచారాన్ని కామెంట్లో తెలియజేయండి. జై కిసాన్, జై జవాన్. నమస్తే.